ఒక ఆయన ఏం చేస్తారంటే విజయవాడ నేషనల్ హైవే రోడ్లో పంతంగి టోల్ గేట్లో తనకున్నటువంటి 4 ఎకరాల పొలంలో 1 ఎకరం పొలాన్ని తను వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000లో అమ్మేశాడు ఆ ప్రాపర్టీ. 2000లో ఇల్లు అమ్మేశాడు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. కానీ ఆ ప్రాపర్టీని కొనుక్కున్న వ్యక్తులు మరలా ఈ ప్రాపర్టీలోకి రాలేదు. కానీ ఈ పక్కన ఈయనకున్న 4 ఎకరాలు 1 ఎకరం అమ్మేస్తే మిగిలిన 3 ఎకరాలు ఉంది. ఈ 3 ఎకరాలు తను సాగు చేసుకుంటూ ఉన్నాడు. ఆ 1 ఎకరం పొలం మాత్రం పక్కన వదిలేశాడు. అలాగ 2000 నుంచి 2018, 2020 ఎవరైతే కొనుక్కున్న వ్యక్తులు ఎవరు రాకపోతే ఇతను ఏం చేశాడు, ఆ ప్రాపర్టీలో చిన్న షెడ్ వేసాడు ముందుగా, ఎవరైనా వస్తారేమని చెప్పి. ఎందుకంటే అతనిదే ఈ ప్రాపర్టీ, ఇతనే అమ్మాడు ఈ ప్రాపర్టీ, అమ్మిన వ్యక్తి ఈయననే. కానీ కొనుక్కున్న వ్యక్తి ఈ ప్రాపర్టీలో కంటిన్యూగా రాకుండా అతను ఉండిపోయాడు అక్కడ. ఇతను అప్పుడేం జరిగింది, ఈ ప్రాపర్టీలో ఉన్న వ్యక్తి రీసెంట్గా ఆ ప్రాపర్టీని హక్కు కన్ఫర్మేషన్ చేయమని చెప్పి కొత్తగా పాస్బుక్ అప్లై చేస్తే ఇమీడియట్గా పాస్బుక్ ఎవరైతే ఈ ప్రాపర్టీని అమ్మారో అతని పేరు మీదుగా ప్రాపర్టీ పాస్బుక్ కూడా వచ్చేసింది. పాస్బుక్ వచ్చేసింది, ఇతనికి రైతు బంధు వస్తుంది, ఇతను పే చేసుకుంటున్న కంటిన్యూగా ఉన్నాడు. అయితే ఆ కొనుక్కున్న వ్యక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు తెలుసుకొని అయ్యే ప్రాపర్టీ మాది ఉంది కదని చెప్పి వాళ్ళు రీసెంట్గా వచ్చి కోర్టులోకి వెళ్తే అప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు 12 ఏళ్ల పాటు మీ ప్రాపర్టీని మీరు కంటిన్యూషన్ లేకుండా ఉన్నారు, ఆ ప్రాపర్టీకి ఆయన ట్యాక్స్ పే చేస్తున్నాడు, అక్కడ సాగు చేసుకుంటాడు, ఆయన స్వాధీనంలో ఉంది. ఈవెన్ దో అతను అమ్మినప్పటికీ కూడా ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాపర్టీ అతను 12 ఇయర్స్, అతను 20 ఇయర్స్ బ్యాక్ అమ్మాడు. కానీ 20 సంవత్సరాల పాటు ఆ ప్రాపర్టీలోకి వాళ్ళు ఎవరు రాకపోతే ఏం జరిగింది, ఇమీడియట్గా కోర్టు ఏం చేసిందంటే ఎవరైతే ఈ ప్రాపర్టీ సైట్లో ఎవరైతే కంటిన్యూగా ఉన్నట్టుగా ఇతను ప్రూఫ్ చూపించాడు, అతను సాక్ష్యాధారాలు మొత్తం చూపించాడు ఆయన. అంటే సార్ ఇప్పుడు ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నారో అతను ఈ ప్రాపర్టీకి సంబంధించి ట్యాక్స్ కావచ్చు, లేదు అంటే దానికి సంబంధించి డబ్బులు కట్టినప్పటికీ కూడా ఓనర్కే వెళ్తుందంటారా? అవునండి, అదే చెప్తున్నాం కదా, దాన్ని 12 ఇయర్స్ యాక్ట్ అని చెప్తున్నాం. పొజిషన్లో ఇతనే ఉన్నాడు, అతని పొజిషన్ మొత్తం ఇతనే తీసుకుంటున్నాడు, అతను సాగులో ఉంది, అతనే కంటిన్యూషన్ చేసుకుంటున్నాడు, ఇతని ఏలుబడిలో ఉంది, ఇతనే కంటిన్యూగా అక్కడ పంట పండించుకుంటున్నాడు, తీసుకుంటున్నాడు.